హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఊదల అంబలి లేదా గంజి అని కూడా అంటారు. మనం ఈ అంబలి చేయడానికి పొద్దున లేవగానే ఒక గ్లాస్ ఊదలు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. పొద్దున నానబెట్టుకున్నాం కాబట్టి ఈవినింగ్ చేసుకోవాలి. ఇది ఒక గ్లాస్ ఊదలు తీసుకున్నాం కాబట్టి 7 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పొంగిపోతుంది కాబట్టి. దీనికి మట్టి పాత్ర అయితే మరీ మంచిది. ఈ ఊదల్ గంజి లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ప్లస్ డయాబెటిక్ పీపుల్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఒక 10 to 15 మినిట్స్లోనే బాగా ఉడికిపోతుందండి. కొద్దిగా తిగ్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించి పెట్టుకోవాలి. మనం మట్టి కుండలో చేసాం కాబట్టి అది ఆ వేడి అట్లాగే ఉండి మరుగుతూ ఉంటుందండి. కొద్దిగా చల్లారాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని మూతలాగా కట్టి పెట్టాలి. గట్టిగా కట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా క్లాత్ కట్టడం వల్ల గంజి పులిసి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మనం దీన్ని ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి. పొద్దున లేచి చూసేసరికి ఇలా తిగ్గా రెడీ అవుతుందండి. మా దగ్గర మట్టి పాత్ర ఉంది కాబట్టి మట్టి పాత్రలో రెడీ చేసుకున్నామండి. ఇది మీరు ఏ గిన్నెలో అయినా రెడీ చేసుకోవచ్చు. మట్టి పాత్ర అయితే మంచిది. తర్వాత ఈ గంజిలో 1 కప్పు పెరుగు, మనకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉల్లిపాయని కట్ చేసుకొని ఈ అంబలిలో వేసుకొని తాగేసేయడమేనండి. మనం ఇదే ప్రాసెస్లో ఏ మిల్లెట్తో అయినా గంజి కాచుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్.